వినాయక చవితి పండుగ దగ్గర పడింది. మా ఈద్లో పందిరి వేసే పనుల్లో మేమందరం ఉన్నాం. వాతావరణం అసలు బాగోలేదండి. నిన్నటి నుంచి పందిరి కట్టడం స్టార్ట్ చేసామో లేదో వర్షం అయితే పడిపోతుంది. అయినా మా వాళ్ళు కష్టపడుతున్నారు. మా పెదనాన్న అయితే తడుచుకుని మరి కర్రలకైతే తాళ్ళు అయితే కడుతున్నాడు. పందిరి అయితే కట్టేసాం. పందిరి ముందు వాటర్ పడుతుందని పైపులు కొనడానికి అయితే వెళ్తున్నాం. ఆటో ఎక్కి అయితే వేరుగొట్టం అయితే వెళ్తున్నాం. ఇంకా వర్షం పడుతూనే ఉన్నది. వేరుగొట్టంలో అయితే దిగిపోయాం. ఎలాగో వచ్చాం కదా అని మా వినాయకం చూడడానికి అయితే వెళ్తున్నాం. కొలత తెచ్చిన పైపు కూడా మా పెదనాన్న పట్టుకునే వచ్చాడు. లడ్డు కావాలంటే స్వీట్ షాప్కి వెళ్ళి లడ్డు కూడా ఆర్డర్ ఇచ్చేసాం. పైపులు కొనడానికి అయితే పైపుల షాప్కి అయితే వచ్చాము. అనే అయితే అసలు రేట్ తగ్గించలేదు. సరే అని లైట్ తీసుకున్నాం. మాకు కావాల్సిన 2 పైపులు అయితే కటింగ్ చేయించుకుంటున్నాం. 2 పైపులు పట్టుకుని బస్సు గురించి ఎదురు చూస్తాం. బస్సు అయితే వచ్చింది. మనం కొన్న 2 పైపులు కూడా మన పందిరి దగ్గర తీసుకెళ్తున్నాం. చిన్న పైపులు అయితే మా పెదనాన్న ఫిక్స్ చేస్తాను. అయినా సెట్ అవ్వలేదు. నేను కూడా ట్రై చేస్తున్నాను. మనం ట్రై చేస్తాను. అయినా అది సెట్ అవ్వలేదు. ఏదో ఒకలాగా పైప్ అయితే సెట్ చేశారు. పైకి ఇంకో పైపు ఫిక్స్ చేయడానికి పైకి అయితే ఎక్కాడు. మీరు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.